ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఆర్థిక విధ్వంసానికి 3 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చిరునామాగా నిలుస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ లేక ఒక్కొక్కటిగా దివాలా దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ తన గల్లాపెట్టే ఖాళీ అంటూ చేతులెత్తేశాడు. సుభిక్ష తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడు. వడ్డించిన విస్తరణ తెలంగాణను కాంగ్రెస్ సర్కారు చేతుల్లో పెడితే అనుభవరాహిత్యంతో రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరలా చేశాడే గుంపు మేస్త్రి. కేవలం అధిష్టానానికి మూటలు పంపడంపై మాత్రమే దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నాడు. ఒక్క తెలంగాణ ఏం కర్మ, హిమాచల్ ప్రదేశ్ కూడా అదే బాటలో నడుస్తోంది. జీతాలు ఇవ్వలేని దీనస్థితికి హిమాచల్ ప్రదేశ్ చేరుకుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సిగ్గుమాలిన ప్రకటన చేశాడు. తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కోత విధించక తప్పట్లేదని నిస్సిగ్గుగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఐఏఎస్, ఐపీఎస్ జీతాల్లో కోత కోస్తామంటూ బ్యూరోక్రాట్లకు కూడా జలకిచ్చాడు. హిమాచల్, తెలంగాణ సీఎంలు ఆర్థిక విధ్వంసం చేయక కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు కూడా అదే బాటలో పయనిస్తోంది. కమిషన్లపై మాత్రమే దృష్టి పెట్టి ఆర్థిక పరిపుష్టిని గాలికి వదిలేసింది. ఎందుకు ఇలా జరుగుతోంది? అనుభవం లేకపోవడమా, ప్రజలంటే లెక్క లేకపోవడమా? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే. ఒకటి హిమాచల్ ప్రదేశ్, రెండవది తెలంగాణ, మూడవది కర్ణాటక. ఈ 3 రాష్ట్రాల్లోనే తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటోంది పార్టీ. అధికారం కోసం ఎన్నికల సమయంలో ఇష్టమైన రీతిలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు పరచలేక నానా అవస్థలు పడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే తాండవిస్తున్నాయి. ఆర్థిక విధ్వంసానికి చిరునామాలుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. ఆర్థిక క్రమశిక్షణ లేక దివాలా దిశగా 3 రాష్ట్రాలు. గల్లాపెట్టే ఖాళీ అంటూ చేతులెత్తేసిన తెలంగాణ సీఎం రేవంత్. సుభిక్ష తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన గుంపు మేస్త్రి. అనుభవ రాహిత్యంతో కుక్కలు చించిన విస్తరిలా తెలంగాణ. రేవంత్ బాటలోనే పయనిస్తున్న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సీఎం. జీతాలు ఇవ్వలేని దీనస్థితికి చేరుకున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లోనూ కోత. ఐఏఎస్, ఐపీఎస్ జీతాల్లో కోత తప్పదన్న హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్. హిమాచల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్థిక విధ్వంసం. హిమాచల్, తెలంగాణ బాటలో కర్ణాటక కాంగ్రెస్ సర్కార్. ఎడాపెడా అప్పులు చేయడంతో పాటు ప్రజలపై పలు రకాల ఛార్జీలు, పన్నుల భారం మోపగా కాంగ్రెస్ ప్రభుత్వాలకు తప్పడం లేదు. హిమాచల్ ప్రదేశ్ లో కనీసం వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, నామినేట్ పదవులలో ఉన్నవారితో పాటు కేబినెట్ హోదాలో ఉన్నవారికి జీతాల్లో కోత విధిస్తున్నామని సీఎం సుఖ్వీందర్ చెప్పుకొచ్చాడు. 2 నెలల పాటు వేతనాలు, టీఏ, డిఏ వంటివి తీసుకోకూడదని ఆదేశించారు. అంటే అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లకే కనీసం వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో చేరుకుంది హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆదాయ మార్గాలు తగ్గిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అడ్డదారులకు కూడా అనుమతులిస్తుంది. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం గంజాయి సాగుకు అక్కడి కేబినెట్ ఆమోదం చెప్పడంతో దేశవ్యాప్తంగా దుమారం రేపింది. మరోవైపు రెవెన్యూ పెంచుకోవడానికి పాల రేట్లు పెంచింది. లీటర్ పాలపై ఏకంగా 6 రూపాయలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతుంది. ఇవి చాలవన్నట్టు దేవాదాయ శాఖ ఆదాయాన్ని ఇతర ఖర్చుల కోసం వినియోగిస్తుంది. అందుకే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు.
ఎందుకు ఇలా జరిగింది? 3 ఏళ్లకే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి కారణాలు లేకపోలేదు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కటాకట్ మాడల్ వల్లే రాష్ట్రంలో ఆర్థిక భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నది నిజం. సుఖ్వీందర్ సింగ్ విఫల ఆర్థిక ఆలోచన విధానాలే ఆర్థిక విధ్వంసానికి మరో కారణం. పాల నుంచి నీళ్ల వరకు అన్ని నిత్యావసరాల ధరలు పెంచి నకిలీ వాగ్దానాలు చేసిన రాహుల్ గాంధీ పుణ్యమాని హిమాచల్ ప్రదేశ్ ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఇక తెలంగాణలో అచ్చం అలాంటి పరిస్థితే. నా వల్ల కాదు బాబాయ్ అంటూ గుంపు మేస్త్రి ఏనాడో చేతులెత్తేశాడు. ఖజానా ఖాళీ అయ్యిందంటూ బీద ఏడుపులు మొదలుపెట్టాడు. సంక్షోభాల పాలన దిశగా అడుగులు వేస్తున్నాడు. హిమాచల్, కర్ణాటకనే కాదు, కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ సంక్షోభమే అని చెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ. హస్తం పార్టీ పాలన అంటే ప్రజల పాలిట భస్మాసుర హస్తమేనని ఆ పార్టీ నేతలు రుజువు చేస్తున్నారు. ఐదేళ్లకు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైపోతుంటే గ్యారంటీల ఆశలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటి చేస్తోంది. 2.5 ఏళ్ల కాలంలో 3 లక్షల కోట్ల అప్పు చేసి వాటితో ఏం చేసిందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అభివృద్ధి జాడ కనిపించట్లేదు. సంక్షేమ పథకాల ఊసేలేదు. మరి ఆ మూటలు ఏ ముఠాలకు చేరాయి? ఎవరి జేబులు నింపాయి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆగం చేసింది రేవంత్ సర్కార్. కేసీఆర్ పాలనలో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన ఆర్థిక వృద్ధి రేటు కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైంది. కాంగ్రెస్ అసంబద్ధ విధానాలు, అసమర్థ పాలనతో వృద్ధి ఆగిపోయింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 30,000 కోట్ల వరకు నష్టం వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎడాపెడా అప్పులు చేస్తున్న ప్రభుత్వం 2.5 ఏళ్ల కాలంలోనే 3 లక్షల కోట్లకు పైగా రుణాలు తీసుకొచ్చింది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆదాయం ప్రతి ఏటా సగటున 14,000 కోట్లు పెరిగింది. కానీ కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే 16,000 కోట్ల రెవెన్యూ వసూళ్లు తగ్గింది. ఇవి ఎవరో చెబుతున్న మాటలు కావు, స్వయాన కాగ్ చేసిన కామెంట్. పెరగాల్సిన ఆదాయం 14,000 కోట్లు పెరగకపోగా ఆదాయానికే 16,000 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పు చేయడం ముప్పేనని శ్రీరంగ నీతులు చెప్పిన రేవంత్ గద్దెనెక్కిన తర్వాత అప్పులు చేయడంలో రికార్డులు తిరగరాశాడు. తన ఏలుబడిలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతుంది. రోజుకు సగటున 333 కోట్ల రూపాయల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ దివాలా పథంలో దిగజార్చుతున్నాడు. పోనీ చేసిన అప్పులతో ఏమైనా ప్రజలకు మేలు చేస్తున్నాడా అంటే అది లేదు. ఒక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు. సంక్షేమ పథకాలు అటకెక్కించాడు. ఎన్నికల హామీలు తుంగలో తొక్కేశాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత అభివృద్ధి అటకెక్కింది. సంక్షేమం నిలిచిపోయింది. 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజల కోసం ఒరగబెట్టిందేమీ లేదు. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఆస్తులు సమకూర్చిందే లేదు. కనీసం సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలకు మంగళం పాడుతున్నాడు. రైతు భరోసా పేరుతో మోసం చేశారు. పంట బోనస్ బోగస్ గా మారింది. రుణమాఫీపై చేతులెత్తేశారు. మరి ఈ 3 లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేసినట్టు? ఢిల్లీ పెద్దల ఖజానా నింపేందుకే అప్పులు చేశాడా? తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలివి. జవాబులు చెప్పే దమ్ము రేవంత్ సర్కార్కు ఉందా? అలవి కాని హామీలు, గ్యారంటీల పేరుతో కుతంత్రాలు, అధికారమే టార్గెట్. అందుకోసం నరం లేని నాలుకతో ఎన్ని అబద్ధాలైనా ఆడాలి. ప్రజల బలహీనతలను లక్ష్యంగా హామీలు ప్రకటించాలి. నమ్మి ఓట్లేసిన ప్రజలకు నరకం చూపించాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ. కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో ప్రజలను ఏమార్చింది కాంగ్రెస్ సర్కార్.
కాంగ్రెస్ ను నమ్మి అధికారం గట్టబెట్టిన ప్రజలు అందుకు భారీ మూల్యమే చెల్లించుకుంటున్నారు. 6 గ్యారంటీల పేరుతో అడ్డగోలు హామీలిచ్చి గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్. గృహలక్ష్మి యోజన కింద మహిళలకు నెలకు 2000 ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. అమలు విషయానికి వస్తే మెజారిటీ మహిళలను అనర్హులుగా ప్రకటించింది. ఉచిత బస్సు ప్రయాణం ఆర్భాటంగా ప్రారంభించి బస్సుల సంఖ్యను తగ్గించింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 2 లక్షల ఉద్యోగాల హామీ, 500కు గ్యాస్ సిలిండర్ హామీలను అటకెక్కించింది. గ్యారెంటీలు అమలు చేసేందుకు ఖజానా దివాలా తీసింది. రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పులు లక్షల కోట్లలో పెరుగుతున్నాయి. ఆర్థిక సంక్షోభం, అభివృద్ధి సంగతి పక్కన పెడితే అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. బీఆర్ఎస్ పాలనలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్ తో సేఫ్ స్టేట్ గా పేరుగాంచిన తెలంగాణలో ఇప్పుడు ఒక టెర్రిబుల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ పెరగటం ఒక ఎత్తైతే ఈ 2.5 ఏళ్లలో జరిగిన ఘటనలు సామాన్యులను వణికిస్తున్నాయి. అసలేం జరుగుతుంది తెలంగాణలో? ఎవరికి అంతు చిక్కడం లేదు. ఏదో ఫ్లోలో గడిచిపోతున్నట్టు దినదిన గండం అన్నట్టుగా తయారైంది కామన్ మ్యాన్ జీవితం. ఏ క్షణం ఎక్కడి నుంచి ముప్పు పొంచి ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ రేవంత్ కి పరిపాలన చేత కాదు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే తెలివి లేదు. అందుకే పనికిరాని చిల్లర మాటలు, ఎకసెక్కపు బూతులు, తన అహంకారపు ధోరణితో నీచ రాజకీయాల మడుగులో మునిగి తేలుతున్నాడు గుంపు మేస్త్రి. అసలు స్థాయిని మరోసారి చాటుకుంటున్నాడు. స్వీయ నియంత్రణ లేని కోతి గద్ద మీద కూర్చున్నా, సంస్కారం లేని మూర్ఖుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా ఒకటేనని నిరూపిస్తున్నాడు. రాష్ట్రానికి ఆదాయం ఎలా తీసుకురావాలనే ఆలోచన లేదు. తన అనుభవ రాహిత్యాన్ని ప్రజల ముందు కప్పి కాలం గడుపుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమస్యల వలయంలో చిక్కి విలవిల్లాడుతుంది. పింఛన్ల పేరిట వంచనలు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, మంచి బువ్వ కోసం హాస్టళ్ల విద్యార్థులు రోడ్డెక్కిన ఘటనలు ఎన్నో. రైతు బంధు, రుణమాఫీ కోసం రైతన్నలు, వేతనాల కోసం ఆశా వర్కర్లు నినదించిన సందర్భాలు అనేకం. అటు ఆటో డ్రైవర్లు, హైడ్రా, మూసీ బాధితులు, రైతాంగం, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో రోడ్డెక్కని వర్గమే లేదు. నిరసన తెలపని బాధితులు లేరు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ షో నడుస్తుంది. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన అక్కడి నేతలు నోటికొచ్చినటువంటి పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను దారుణంగా మోసం చేశారు. తీరా గద్దెనెక్కిన తర్వాత పథకాల అమలుపై చేతులెత్తేశారు. పథకాల అమలు కోసం పైసలు లేవంటూ జనానికి మొహం చాటేస్తున్నారు. కొత్త పథకాలు అమలు చేసేందుకు పాత పథకాలను అటకెక్కిస్తున్నారు. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే మోసం కాంగ్రెస్ తప్ప మరొకరు చేయగలరా? అరచేతిలో స్వర్గం చూపించిన కర్ణాటక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు నరకం. 5 గ్యారంటీ పథకాలతో కర్ణాటక ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం. కొత్త పథకాల అమలుతో అప్పటికే ఉన్న పథకాలకు కోత. నిధులు సరిపోక ప్రజలపై అధికంగా పన్నుల భారం. 5 గ్యారంటీ పథకాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసహనం. కొత్త పథకాల వల్ల అటకెక్కిన ఇతర అభివృద్ధి కార్యక్రమాలు. పాత పథకాలను ఎందుకు ఆపారని నిలదీస్తున్న ప్రజలు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కర్ణాటక కాంగ్రెస్ సర్కార్. అధికారమే పరమావధిగా కర్ణాటక కాంగ్రెస్ 5 గ్యారంటీ పథకాలను ప్రకటించింది. అలవి కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టింది. నమ్మి నారపోస్తే పుచ్చి బుర్రలైన చందంగా తయారైంది ఇప్పుడు కర్ణాటక ప్రజల పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గాని అసలు కథ అర్థం కాలేదు అక్కడి ప్రజలకి. కాంగ్రెస్ చెప్పిన 5 గ్యారంటీ పథకాలు అమలు చేయాలంటే ఏటా 52,000 కోట్లు కావాలని సిద్ధరామయ్య చేతులెత్తేశారు.
వాన మొగులు చూసి నిండుకుండలా నీళ్లు పారబోసుకున్నట్టయింది కన్నడ ప్రజల పరిస్థితి. ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత నరకాన్ని చూపిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన అలవి కాని హామీలు ఇప్పుడు ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేందుకు పాత పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కిస్తోంది. ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన 5 గ్యారంటీ పథకాలను అమలు చేయాల్సిందేనని కర్ణాటకలో ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అటు ప్రతిపక్షాలు కూడా గట్టిగానే పట్టుబడుతున్నాయి. అమలు చేద్దామంటే నిధులు సరిపోవడం లేదు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నిధుల కొరత వల్ల అప్పటికే కొనసాగుతున్న పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్ నిధులు చాలక అన్ని రంగాలపై పన్నుల భారం మోపుతోంది. ఇన్ని చేసినా చెప్పిన 5 గ్యారంటీ పథకాలను సంపూర్ణంగా అమలు చేయడం లేదు. అధికారం చేపట్టగానే అన్నభాగ్య పథకం ప్రారంభిస్తున్నామని హంగామా చేసింది. అంతలోనే కేంద్రం బియ్యం ఇవ్వటం లేదని సాకుగా చూపి ఆ పథకాన్ని దాదాపుగా గంగలో కలిపేసింది. బియ్యానికి బదులు డబ్బులిస్తామని ప్రకటించి అందులోనూ మెలక పెట్టింది. గతంలో రేషన్ షాపుల్లో బియ్యానికి కిలో ధర ఎంత ఉందో అంతే ఇస్తామని చావు కబురు చల్లగా చెప్పింది. ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో మార్కెట్లో 2 కిలోల బియ్యం కూడా రావని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక శక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో కర్ణాటక ఆర్టీసీ దివాలా తీస్తోంది. డీజిల్ కు డబ్బులు లేక అనేక మార్గాల్లో బస్సులను నడపడమే నిలిపివేసింది. బస్సులే లేనప్పుడు ఉచిత ప్రయాణం పథకం ఉంటే ఎంత లేకుంటే ఎంత అని మహిళలు మండిపడుతున్నారు. మిగిలిన పథకాల అమలుతో కర్ణాటక ఖజానా ఖాళీ అయ్యింది. కర్ణాటకలో కాంగ్రెస్ చెప్పిన 5 గ్యారంటీ పథకాలు అమలు కోసం నిధులు సరిపోవడం లేదు. పాత పథకాలు ఆపివేసినా డబ్బులు చాలటం లేదు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలపై పన్నుల భారం పెరిగింది. సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 5 గ్యారంటీ పథకాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల వల్ల ఇతర అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయని చెబుతున్నారు. పాత పథకాలు ఎందుకు ఆపారని నిలదీస్తున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల్లో ప్రజల నుంచి ఇబ్బందికర పరిస్థితులు తప్పడం లేదు. అందుకే కొత్త ఎమ్మెల్యేలందరూ సీఎం సిద్ధరామయ్యను కలిసి అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని అడిగారు. కానీ 5 గ్యారంటీ పథకాల వల్ల ఖజానాలో డబ్బు లేదని, చిల్లి గవ్వ కూడా ఇవ్వలేమని ఆయన చేతులెత్తేశారు. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వలేమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పడంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిప్తూరు ఎమ్మెల్యే షడాక్షరి 5 గ్యారంటీలు తమ కొంప ముంచాయని బహిరంగంగానే మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయడానికి డబ్బు అడిగినా సీఎం స్పందించలేదన్నారు. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బిఆర్ పాటిల్ ఏకంగా సొంత ప్రభుత్వంపైనే శాపనార్థాలు పెట్టారు. ఖజానా ఖాళీ చేసే 5 గ్యారంటీ పథకాలు అవసరమా అని ప్రశ్నించారు. పథకాల అమలు కోసం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వం డబ్బులు గుంజుతుందని ఆరోపించారు. కర్ణాటకలో అధికారం కోసం కాంగ్రెస్ 5 గ్యారంటీ పథకాలు ప్రకటించిందో ఇప్పుడు అవే పథకాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అవే పథకాల మూలంగా సొంత పార్టీ నేతలే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇక ప్రజల కష్టాలు దేవుడే ఎరుగు. కాంగ్రెస్ అంటే కపట నాటక పార్టీ అని కర్ణాటకలో పాలన చూస్తే అర్థమవుతుంది. కొత్త పథకాలు సరిగ్గా అమలు చేయడం లేదు. కొత్త పథకాల కోసం పాత పథకాలను అటకెక్కించారు. ఇప్పుడు కర్ణాటకలో ప్రజల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. నమ్మి మోసపోతే గోస తప్పలేదంటూ కర్ణాటక ప్రజలు కత్తులు నూరుతున్నారు. గ్యారంటీ పథకాల పాచికలు పారడం లేదు ఎందుకని నిలదీస్తున్నారు. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నమస్తే.